నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పాటు అవ్వటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఇష్టం లేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం. రోజుకొక ఫేక్ ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది. దీనివల్ల వైసీపీకి ఒరిగేదేంటి? మరి జగన్మోహన్ రెడ్డికి కూడా 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు ప్రజలు. మరి ఆయన హయాంలో ఎందుకు అమరావతిని నిర్మించలేకపోయారు, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేకపోయారు? సో తాను చేయనిది ఎదుటి పార్టీ వాళ్ళు కూడా చేయకూడదు అన్నదే ఆ పార్టీ ఉద్దేశమా? రాజకీయ పరంగా పోటీ ఉంటే ఆ పరంగానే ఎదుర్కోవాలి, కానీ రాజకీయ పరంగా ఉన్నటువంటి పోటీని ప్రజలకు జరుగుతున్నటువంటి మంచి అభివృద్ధి మీద రుద్దటం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వార్తలను, ఫేక్ ప్రచారాలను ప్రజలకు చేరవేయడం ద్వారా వైసీపీకి ఉన్న క్రెడిబిలిటీ పోదా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపైన ఈరోజు చంద్రబాబు గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇక చేస్తున్నటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఇలాంటి ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ఎంతో ఉందని ఆయన చెప్పడంతో పాటు ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు చేస్తున్నందుకు ఆయన భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఏదైతేనే ఓవరాల్గా వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాల గురించి, మరి వీటి ప్రభావం ప్రజల మీద ఎంతవరకు పడే అవకాశం ఉంది అన్న విషయాల గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ సత్యమూర్తి గారు, మనం చూసుకున్నట్టయితే ఈ 1.5 సంవత్సరాల్లో ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ అభివృద్ధి కంపెనీ ముందుకు వచ్చినా దానిపైన ఏదో ఒక ఫేక్ ప్రచారం మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకుంటుంది, పోనీ 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 అని చెప్పి. కానీ ఇది ఎక్కడికి తగ్గట్లేదు, అంతకంతకి రోజు పెరుగుతుంది తప్ప. చివరికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అమరావతి పైన కూడా ఫేక్ ప్రచారానికి వీళ్ళు బోడుకున్నారు. సో అమరావతి మునిగిపోయింది, ఇంకేం లేదు అక్కడ అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి సార్? అసలు ఈ ఫేక్ ప్రచారాలను ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు? అంటే మీరు పరిచయ వాక్యాలు చాలా బాగా చెప్పారు, కానీ ఒక్కటి తప్పు చెప్పారు. ఏంటంటే వైసీపీకి క్రెడిబిలిటీ తగ్గదా అన్నారు. ఆ పార్టీకి ఉంటే కదా, ఆ పార్టీకి క్రెడిబిలిటీ ఉండి చేస్తే కదా తగ్గటానికి. అంటే మనం ఎందుకు ఒక జర్నలిస్ట్గా ఉండి నేను ఇంత పరుష పదజాలం ఎందుకు వాడాను అంటే, మీకు దేనికైనా ఒక హద్దు ఉంటుంది. హద్దు లేకుండా చేసేది ఏదైనా సరే అది వికటిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంటాడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 4 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి, ఉన్నది నేను ఒక్కడే, అందుకని నేనే ప్రధాన ప్రతిపక్షం అంటాడు. నువ్వు ప్రధాన ప్రతిపక్షం అయితే నువ్వేం చేయాలి? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. ఏదైనా విషయం మీద నీకు పరిజ్ఞానం ఉండాలి. నువ్వు దాన్ని ప్రజలకి విడమరిచి చెప్పాలి. చెప్పి నువ్వు ప్రభుత్వం చేస్తున్నది ఇది తప్పు అని చెప్పాలి. ఎక్కడైనా నువ్వు ఇప్పుడు అంటే ఈ 14 నెలల కాలంలో కానీ, అంతకుముందు నువ్వు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కానీ ఏ రోజునైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశావా జగన్మోహన్ రెడ్డి? స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు ఏ కాడికి నువ్వు డొంక తిరుగుడు విషయాలు, అభూత కల్పనలు, అసత్య ఆరోపణలు ఇవి చేయటం తప్ప నీకు వేరేది ఏదైనా ఇది నిబద్ధతతోటి నేను ఇది చేస్తాను అని చెప్పావా? చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏ అంశం మీదైనా సరే. ఆఖరికి విజయవాడలో వరదలు వస్తే నువ్వు ఒక టీమును పంపించి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆధ్వర్యంలో నడిచే ఒక సామాజిక ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అనుకో, అది వాలంటరీ కాదో వాడి పిండాకుడు కాదు, కానీ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ని నువ్వు పంపించి అన్నీ శవాలే ఉన్నాయి, ఎటు చూసినా శవాలే కనపడుతున్నాయి అని చెప్పించి ఒక వీడియో తయారు చేయించి వదలటం దగ్గర నుంచి బోట్లు వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు బోట్లు పెడితే ఆ బోట్లు డబ్బులు వసూలు చేస్తున్నాయని ప్రచారం చేసి ఇటువంటి అంటే చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు అగ్గిపెట్టెలకి కొవ్వొత్తులకి
అసలు నువ్వు కోట్లాది రూపాయలు తినేశారని చెప్పి ప్రచారం చేసి ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఆ రోజు నుంచి ఈరోజు అమరావతి మునిగిపోయింది. ఏం మునిగిపోయింది? ఎక్కడ మునిగిపోయింది? నువ్వు వచ్చి ఒక్కసారి చూడు, పరిస్థితి ఏంటో చూడు. హైదరాబాద్ ఎట్లా ఉందో చూసుకోపో, వెళ్ళి బెంగళూరు ఎట్లా ఉందో చూడుపో. ఏ సిటీ మునగకుండా ఉందో చూడు. అటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి ఎఫెక్ట్ కాకుండా ఉంది. అది ఇక్కడ మన పాయింట్. అంటే అంత పక్కడ్బందీగా అక్కడ చర్యలు తీసుకుంటూ ఉంటే, పక్కడ్బందీ ప్లాన్ తోటి వెళ్తూ ఉంటే, నువ్వు రోడ్లని తవ్వుకొని కంకరాను ఇసుక అమ్ముకున్న వాడివి నువ్వు వచ్చి ఈ రోజున అసలు ఈ డిస్కషన్ అంతా ఎందుకు వచ్చిందంటే, అతను ఎవరో తిరుపతిలో పనిచేస్తుంటాడట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనో ఏదో కమర్షియల్ ట్యాక్స్లోనో ఏదో సంథింగ్ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తుంటాడట. అతను పోస్ట్ పెట్టాడు, సుభాష్ చంద్రబోస్ ఆయన పేరు. మళ్ళీ పేర్లు ఘనంగా ఉంటాయి కదా. నువ్వు అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక తప్పుడు ఫోటోతోటి పెట్టాడు. అంత అవసరమా నీకు? అంత అవసరం నీకేంటి? వాట్ ఈజ్ యువర్ కన్సర్న్? అమరావతి రాజధానిగా నీకు ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదో చెప్పాలి. అంతేగాని వర్షం పడి దేశంలో ఎట్లా ఉన్నది, పరిస్థితి ఎట్లా ఉంది మొత్తం. ఉత్తరాఖండ్లో ఒక సిటీ కొట్టుకుపోయింది. అసలు మీకు పైనుంచి భగీరథి నది వస్తే మొత్తం ఒక పట్టణం మొత్తం కొట్టుకుపోయింది. అంటే అంత క్లౌడ్ బరస్టులు అవి ఇంత విస్తృతంగా జరుగుతున్నాయి దేశం మొత్తం మీద. అంటే సార్ ఇక్కడ ఇంకొకటి అండి, ఇప్పుడు అమరావతి మునిగిపోలేదు అని అంటున్నారు, వాళ్ళే మునిగిపోయింది అని చెప్పి కొన్ని వీడియోస్ విజువల్స్ రిలీజ్ చేశారు. ఈవెన్ ఇప్పుడు మీరు అంటున్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు కూడా అమరావతిలో రిజర్వాయర్లు అవసరం లేదు, అమరావతి ఒక రిజర్వాయర్ అని చెప్పి ఆయన అన్నారు. సో మీరు అదేంటో తెలుసా, మిగతా రాష్ట్రాలు మునిగాయి కదా రాజధానులు అని చెప్పి మీరు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అవును మునిగాయి, ఇప్పుడు మనం వాళ్ళు ఆల్రెడీ అవి ఉన్న రాజధాని ఇప్పుడు కడుతున్నటువంటి రాజధాని ముంపు ప్రాంతం అని తెలిసి కూడా ఎందుకు అక్కడ రాజధాని? నేను అదే చెప్తాను. నేను చెప్పింది మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు. హైదరాబాదు లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై లేకపోతే ఇవన్నీ కూడా వర్షం వస్తే మునిగిపోతున్నాయి అని నేను చెప్పాను. కానీ ఇక్కడ అమరావతి మునిగిపోలేదు అని కూడా నేనే చెప్తున్నాను. కానీ అమరావతిలో ఎంత ఫ్లడ్ అంటే ఒక్క టీఎంసీ వాటర్ వచ్చినా కానీ, ఒక టీఎంసీ వాటర్ రావడం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. 1 టీఎంసీ వాటర్ రెయిన్ వాటర్ వచ్చినా కానీ తట్టుకునే కెపాసిటీ తోటి అమరావతిని కడుతున్నారు అని చెప్పడం నా ఉద్దేశం. హైదరాబాద్ మునిగిపోయింది కాబట్టి, హైదరాబాదులో వాటర్ వస్తాయి కాబట్టి, హైదరాబాదులో ఫ్లైఓవర్ల మీద కూడా వాటర్ నిలిచిపోతుంది కాబట్టి అమరావతిలో వాటర్ వచ్చినా పర్వాలేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీరే తప్పుగా అర్థం చేసుకుంటే ఇంకా ఈ వైసీపీ ప్రచారం ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇక్కడ ఇంకొకటి నేను ఇది అమరావతిలో అన్ని రిజర్వాయర్లు ఎందుకు, అమరావతి మొత్తం రిజర్వాయర్ అనే పెట్టాడు వాడు. నేననే పాయింట్ ఏంటి అంటే, నీకు అసలు అమరావతిలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? అక్కడ కొండవీటి వాగు, పాలవాగు అని 2 వాగులు ఉన్నాయి. ఆ 2 వాగులు వచ్చి అమరావతి ఇప్పుడు రాజధాని మీద నుంచి వెళ్ళి కృష్ణానదిలో కలుస్తాయి. ఆ 2 వాగులు కూడా వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. స్ట్రీమ్ లైన్ ఎందుకు చేయాలి? నీళ్లు లేని చోట కట్టుకోవచ్చుగా. దొనకొండలో రాజధాని కట్టుకోవచ్చుగా. దొనకొండలో రాజధాని కట్టుకుంటే నీకు తాగడానికి నీళ్లు ఉండవు. ఎందుకు పనికి వస్తుంది అది రాజధానిగా? నీ ఏడుపంతా అది. నీకు నీళ్లు ఉండకూడదు, నీళ్లు రాకూడదు. నీళ్లు రాని చోట మనిషి ఉండడు కదా, మనిషి బతకడు కదా. నాగరిక సమాజమే నదులు ఎక్కడుంటే ఆ నదులు పక్కన సమాజం ఏర్పరచుకుంది. చదువుకోండి మీరు, నాగరిక సమాజం ఎట్లా ఏర్పడుతుందో తెలుసుకోండి. అంటే జలమే జీవనం. అటువంటిది ఇక్కడ మీకు 2 వాగుల నుంచి వాటర్ వస్తూ ఉంటే 3 రిజర్వాయర్లు కాదు 5 రిజర్వాయర్లు కడతారు. ఎందుకు? వాటర్ స్టోర్ చేసుకోవాలి. వాటర్ స్టోర్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని కృష్ణానదిలోకి వదులుతారు.
అంటే కొండవీటి వాగు దగ్గర ఒక లిఫ్ట్ పెట్టారు. ఆ నీటిని ఎక్స్ట్రా ఉన్న నీటిని ఎత్తి ప్రకాశం బ్యారేజ్లోకి మళ్లించేందుకు. సో దానికోసం ఒక 200 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అలాగే అమరావతిలో నీరు నిలవకుండా ఉండేందుకు మళ్ళీ 2000 కోట్లు ఖర్చు పెట్టి వృధాగా చేస్తున్నారు. ఈ ఖర్చు ఆ ఖర్చు మళ్ళీ అంటే ఆ కొండవీటి వాగు నుంచి నీరుని లిఫ్ట్ చేస్తున్నారు అంటే అది ముంపు ప్రాంతం అనే కదా అర్థం. తెలిసే ఎలా కడుతున్నారు అక్కడ అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ రైజ్. ఇక్కడ అంబటి రాంబాబు ఉన్న తెలివితేటలు మినిమం తెలివితేటలు కూడా లేవు అతనికి. నేను అదే చెబుతుంది, నది ఒడ్డునే కడతారు రాజధాని, అది ఫస్ట్ బేసిక్ పాయింట్. రెండోది ఏంటి అంటే ఇక్కడ కొండవాగు పాలవాగు వచ్చి వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఆ స్ట్రీమ్ని ఒక అలైన్మెంట్ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే మనిషికి నీళ్లు కావాలి, బేసిక్ పాయింట్. ఆ నీరు లభ్యత ఎక్కడుందో అక్కడే రాజధాని కడతారు, బేసిక్ పాయింట్. ఆ నీళ్ళని స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు, దానికోసం రిజర్వాయర్లు కడుతున్నారు. ఎత్తిపోస్తున్నారు అంటే ఎత్తిపోసేది ఎందుకు? ఎక్సెస్ వాటర్, నేను చెప్తుంది అదే. 100 కోటి ఘనపటడుగుల నీటి కన్నా ఎక్కువ వస్తే ఎత్తిపోస్తారు. ఇక్కడ నీకు ప్రతిసారి కూడా కొండవీటి వాగు అంతకు ముందు ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ల కిందట కొండవీటి వాగు పొంగితే చాలా పొలాలు మునిగిపోయేవి. చాలా పొలాలు మునిగిపోతాయి. కొండవీటి వాగు వచ్చిన పాలవాగు వచ్చిన పొలాలు మునిగిపోతాయి. పొలాలు మునిగిపోయినా కరెక్ట్గా ఒక 4 రోజులు 5 రోజులు కాగానే మొత్తం వాటర్ రిసీడ్ అయిపోతుంది. మీరు అర్థం చేసుకోండి, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి నేను మీకు ఇంత ఎలాబొరేట్గా చెప్తున్నా. ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ల కిందట కూడా కొండవీటి వాగు ఈరోజు వచ్చింది కాదు, అంబటి రాంబాబు తెచ్చిపెట్టింది కాదు. అక్కడ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు కొండవీటి వాగు పొంగినా కానీ పొలాలు మునుగుతాయి. ఆ పొలాలు మునిగిన తర్వాత కూడా వాటర్ డ్రైన్ దానంతటదే డ్రైన్ అయిపోతుంది. ఇది ఆ నేల స్పెషాలిటీ. అటువంటిది అట్లా రాగానే వాగు వచ్చేసి డ్రైన్ అయిపోతే మనకేంటి ప్రయోజనం అని ఆలోచించి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, రిజర్వాయర్లు కడుతున్నాడు. మీరు అర్థం చేసుకోండి, సమస్య చాలా సున్నితమైన సమస్య. వాగు వచ్చేస్తుంది, పొలాలు ముంచుతుంది, వెళ్ళిపోతుంది. నా 3 రోజులు అయితే 4వ రోజు చుక్క నీరు కనపడదు అక్కడ. అటువంటిప్పుడు రాజధానికి ప్రయోజనం ఏంటి? అందుకనే ఆ వాగుల ఆధారంగా రిజర్వాయర్లు కడుతున్నాడు. నీకు 2000 కోట్లు కడుతున్నారు. 2000 కోట్లు కాదు, 3000 కోట్లు కాదు, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. మీకు హైదరాబాదులో కూడా రెయిన్ వాటర్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ వెళ్ళిపోవటానికి హైదరాబాద్లో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది, చెన్నైలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఏ రాజధానిలో అయినా ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అసలు ఏబిసిడి తెలియని వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు, అది ప్రాబ్లం. ఇక్కడ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేకుండా ఏ రాజధాని లేదు, ఉండదు. అక్కడ కడుతున్నారు, నీకు అది కడుతున్నారు. ఆ సిస్టమేటిక్గా ఒక్కొక్కటి డెవలప్ అవుతున్నది. ఇప్పుడు అమరావతి మునిగిందా? ప్రధానమైన ప్రశ్న ఇది. ఇప్పుడు మునిగిందా చూడు వెళ్ళి. అంబటి రాంబాబు గారు నిన్న చూడడానికి వెళ్ళారంట. అక్కడ నడుము లోతు వరకు ఆ వాటర్ ఉందని చెప్పి ఆయన అంటున్నారు. అతనికి సగం తెలుసు, సగం తెలియదు. నేను చెప్తున్నది అదే. కొండవీటి వాగు వచ్చినప్పుడు అక్కడ కొన్ని పొలాలు మునుగుతాయి. అది ఇంకా స్ట్రీమ్ లైన్ కాలేదు. ఆ వాగుని ఇంకా స్ట్రీమ్ లైన్ చెయ్యలేదు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు నాశనం చేశాడు. దాంతో కొండవీటి వాగుని స్ట్రీమ్ లైన్ చేయటానికి కుదరలేదు. ఇంకా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నీళ్ళని తీసుకెళ్ళి పొన్నూరులో పోస్తున్నారని చెప్పాడు. పొన్నూరుని ముంచేశారు. అమరావతి మునక్కుండా ఉండటానికి చూపించు. అక్కడ నువ్వు నీకు ఎంత అంటే అబద్ధాలు ప్రచారం చేయటానికి కూడా ఒక హద్దుపద్దు ఉండాలి. నీకు అమరావతి రాజధానిలో పుష్కలంగా వాటర్ ఉంటే, అవైలబిలిటీ ఉంటే, దాన్ని రిజర్వాయర్లు కట్టి వాటిని స్టోర్ చేస్తుంటే కూడా అది ఎందుకు స్టోర్ చేస్తున్నావు అని అడుగుతుంటే వాడిని ఏ కట్టెలతో కాల్చాలి? ఇది బాధ. ఆ ప్రాంతంలో ఉండే ఆ రైతుల ఇది చూడాలి. ఎందుకు అంటే అక్కడ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పోయింది, నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల.
వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి, వాళ్ళు ఇది కావాలి, వాళ్ళ పిల్లలు బాగుపడాలి అని వాళ్ళు చూస్తుంటే వీళ్ళు వచ్చి అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అమరావతి మునిగి ఏం మునిగింది? ఎక్కడ మునిగింది? నీ తాడేపల్లి కొంప ప్యాలెస్ కట్టుకున్నావు కదా, అది మునిగిందా? చూపించురా, నీ తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా? నీకు ఇక్కడ ఏంటి అంటే వర్షాలు పడ్డప్పుడు అక్కడ రోడ్లు తవ్వుతున్నారు. N12 రోడ్డు ఉంది, ఆ రోడ్డు తవ్వారు. ఆ రోడ్డు తవ్వినప్పుడు అది డౌన్లో ఉంది, అక్కడ వచ్చి నీళ్లు నిలిచినాయి. ఎంత వర్షం పడుతున్నది? క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. ఎంత వర్షం అక్కడ రోడ్డు మొత్తం మామూలు గ్రౌండ్ లెవెల్ కన్నా డీప్కి తవ్వారు, ఫౌండేషన్ వేసుకుంటూ రావాలి కాబట్టి. అందులో నీళ్లు నిలిచినాయి. ఎట్లా చేస్తావు చెప్పు? వర్షాకాలం వచ్చింది, వర్షం పడ్డది, నీళ్లు నిలబడ్డాయి, పోతాయి, డ్రైన్ చేస్తారు, రోడ్డు వేస్తారు. మీకు ఆ టవర్స్ ఉన్నాయి, ఐకానిక్ టవర్స్, ఇంకో 2-3 టవర్స్ ఉన్నాయి. ఆ టవర్స్లో మొత్తం గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ కోసం అని చెప్పి తవ్వారు, అందులో నీళ్లు వచ్చినాయి. రాకుండా ఉంటాయా? అది అమరావతి మునగటమా? అది అమరావతి మునగటం కాదు. వర్షం పడితే నీళ్లు నిలబడతాయి అక్కడ. జగన్మోహన్ రెడ్డి లాగా ఎండాకాలంలో కూడా నీళ్లు నిలబెట్టాడు చూడు. అది కుట్ర అంటే, అది కుచ్చితం అంటే, అది అమరావతి పట్ల కసి అంటే. అంతేగాని ప్రచారం అంటే కేతిరెడ్డి అయితే 2 సంవత్సరాలు ఉండి అక్కడ పులస చేపలు పట్టుకోవచ్చు అని కూడా అంటున్నారు నిన్న. అతని టైంలో పులస చేపలే పట్టుకున్నారు. అతని టైంలో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పులస చేపలే పట్టుకున్నారు. అక్కడ అమరావతిలో ఫౌండేషను మొత్తం 5 సంవత్సరాల పాటు నీళ్లు నింపి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి. అంటే ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత యాక్టివిటీ నడుస్తూ ఉన్నప్పుడు కొంత నీళ్లు నిలబడ్డాయి, ఆ నీళ్లు పోతాయి. అమరావతి మునిగినట్టు కాదు. దీని మీద అసత్య ప్రచారం రకరకాలుగా చేసుకుంటూ పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి, అంటే అతను చేస్తున్న ప్రచారానికి అమరావతి చెక్కు చెదరలేదు అన్న విషయం అందరికీ తెలుసు, చెక్కు చెదరదు అని కూడా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మటం లేదు. రైట్ మేడం, ఆగస్టు 15 సందర్భంగా స్త్రీశక్తి పథకాన్ని కూడా బాబు గారు రిలీజ్ చేశారు. సో ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వాళ్ళకి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి, వాళ్ళు ఫ్రీగా వెళ్ళేసి వస్తున్నారు, వాళ్ళకి నెలకింత డబ్బులని మిగులుతున్నాయి. కానీ దీంట్లో కూడా విష ప్రచారం, అంటే అప్పుడు అన్ని బస్సులు ఫ్రీ ఇస్తామన్నారు, ఇప్పుడేమో 3 బస్సులే ఫ్రీ అంటున్నారు. అలాగే అప్పుడు తిరుమలకు వెళ్ళొచ్చు, ఏ దేవాలయాన్నైనా సందర్శించుకోవచ్చు అన్నారు, ఇప్పుడు అలా వెళ్ళే ఆస్కారం లేకుండా చేశారని కావచ్చు. ఆ బస్సుల్లో కొంతమంది మహిళలను ఎక్కించి వైసీపీ తరపు వాళ్ళని కూడా వాళ్ళకి మాకు ఫ్రీ టికెట్ రాలేదని ప్రచారం చేయించడం కావచ్చు, ఈ విధంగా. సో ఎలా చూడొచ్చు అంటారు? ముందు అసలు స్త్రీ శక్తి అంటే ఏంటో వాళ్ళు అర్థం చేసుకోమని చెప్తున్నాం. 5 రకాల బస్సులకు ఇచ్చారండి, మొత్తం 9 రకాలు ఉంటాయి. 5 రకాల బస్సులకు ఫ్రీ ఇచ్చారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఊరికే అలా జస్ట్ లైక్ దట్ ఏది చేసేయలేదు. కర్ణాటకలో ఏ రకంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, తెలంగాణలో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశారు. సో అక్కడ పరిస్థితులు చూశాక ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా చేయొచ్చు దాని మీద ఒక వివరంగా వాళ్ళు స్టడీ చేశాక చేశారు. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారని మనం వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన పని లేదు యాక్చువల్గా. కానీ ప్రజలకు తెలియాలి కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ఎంత సంతోషపడుతున్నారంటే మహిళలు, మీరే చూసారు పబ్లిక్ టాక్ ఎలా ఉందో. 2000 కోట్లు పడుతోంది ఒక్కొక్కళ్ళ మీద. అంటే వీళ్ళందరికీ ఇవ్వటం వల్ల భారం ప్రభుత్వానికి, కానీ ప్రభుత్వం దాని భారం అని అనుకోలేదు. ఎందుకంటే తెలుగుదేశం మొదటి నుంచి కూడా మహిళలని దృష్టిలో పెట్టుకుని ఏ పనైనా చేస్తుంది. అంటే మహిళాభ్యుదయం, మహిళలకు ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ దృష్టికోణంలోంచే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఏదైనా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారండి. తల్లికి వందనం అంటే కూడా మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిందే కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. అంటే ఇప్పుడు తల్లికి వందనం మీద కూడా వాళ్ళు ఎంత విష ప్రచారం చేశారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఏడాదికి 3 సిలిండర్లు, మరి అది కూడా మహిళలే కదా, కష్టపడేది మహిళలు. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఏ పథకం తీసుకున్నా ఇట్ విల్ లీడ్స్ టు విమెన్. సో అది ప్రత్యేకత.
ఇప్పుడు పథకం ఏదో ఇచ్చేసామా, చేతులు దులిపేసుకున్నామా, అది కాదు కదండి. ఇవాళ వాళ్ళు వచ్చిన 13 నెలలకి మొత్తం చెప్పిన 6 పథకాలు ఇచ్చేశారు అంటే ఇంతకు మించి ఏం కావాలి ఏ ప్రభుత్వానికైనా? ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగిందా? వాళ్ళ సమాధానం చెప్పమనండి. డబ్బులుండే వాళ్ళకి ఇవ్వటానికా ఈ పథకాలన్నీను? ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు కానీ నా చుట్టానికి నా పక్కానికి ఇవ్వాలంటే ఇస్తారా? నాకు ఇస్తారండి? నా తరఫున ఎవరికైనా కావాలంటే ఇస్తారా? అర్థం ఉండాలి మాట్లాడటానికి. ఇవాళ మహిళలకు సంబంధించి మీరు ఉచిత బస్సు అంటున్నారు. అసలు మొత్తం 11,458 బస్సులు ఎన్నో ఉన్నాయండి టోటలు. అందులో 8,489 బస్సులు ఇవాళ ఫ్రీగా పెట్టారు. ఇంతకంటే ఏం పెడతారు? తర్వాత ఇవాళ ఇది ఏసీ బస్సుల్లో ఎక్కట్లేదు. నేను ఒకటే చెప్తానండి, ఓకేమ్మా ఈ ప్రభుత్వం ఏసీ బస్సులు ఇవ్వట్లేదు, వైసీపీ వాళ్ళు మీరు పని చేయండి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఎంతో తినేశారు కదా, ఎన్ని వేల కోట్లు. అందులోంచి కొంచెం ఒక డబ్బు కొంత 1,000 కోట్లు ఎంతో ఇచ్చేస్తే ఫ్రీగా ఏసీ బస్సులు కూడా వేశారు. అది ఎట్లా ఇస్తారండి? దోచుకున్నది తెచ్చి మీకు ఇస్తారండి? మేము తినేస్తాము, మేము దాచుకుంటాము, ఇక్కడ ప్రభుత్వం ఇస్తుంటే మీరు ఇవ్వట్లేదని మీరు వాదిస్తారు. మేము డబ్బులు పంచాము, మాకు ఓట్లు వేయలేదని మీరే చెప్పుకున్నారు. మీరు పథకాలు ఇచ్చుంటే ప్రజలకు నచ్చి ఉంటే మీకు ఓట్లు వేసి ఉండాలిగా. వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఇవి కాదు అని ఇవాళ వాళ్ళకి ఏది కావాలో అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి మా మేనిఫెస్టో భగవద్గీత, మా మేనిఫెస్టో బైబిల్, మా మేనిఫెస్టో ఖురాను అనలేదు చంద్రబాబు నాయుడు గారు. మేము ఇగో ఈ సూపర్ 6 ఇస్తాము అన్నారు, సూపర్ 6 ఇచ్చారు. సూపర్ 6 సూపర్ 7 అన్నాడు. 7 ఎందుకునైనా 7 ఏంటో నువ్వు ఇచ్చుకో, ఏడుస్తూ ఉంటావు కదా, ఏడుపు ఏంటో నువ్వు ఇచ్చుకో, మేము 6 ఇవ్వాల్సినవి ఇచ్చేస్తామని వీళ్ళు అంటున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, ఇవాళ బస్సు వల్ల ఇప్పుడు ఒక తల్లి ఉంటుందండి, ఓ పిల్లకి పెళ్లి చేసి పంపిస్తుంది అనుకుందాం వేరే ఊరికి. ఇప్పుడు భర్తను అడగక్కర్లేదు, లేకపోతే కూతురికి ఫోన్ చేసి నేను చూడాలనుందే నువ్వు రావే అని అడగక్కర్లేదు. హ్యాపీగా బస్సు ఎక్కుతారు, దిగుతారు, వస్తారు కదా. కొడుకు దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళొస్తారు. లేకపోతే పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉంటారు, తల్లులు వెళ్ళొస్తారు. ఇంకా భర్త మీద ఆధారపడక్కర్లా. అంటే నెలకి ఎంత ఆదా అవుతుందో మీరు గమనించండి. ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు మాకు 2,000 అవుతుంది, 3,000 అవుతుంది. 3,000 ఒక నెలకి జస్ట్ ఇమాజిన్ అండి. 12 మూడు 36,000. కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా, ఆడపిల్లలకు కూడా ఎంతో ఉపయోగం. సేఫ్ కూడా అండ్ కెమెరా, బాడీ కెమెరా, ఎస్, సేఫ్టీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ శ్యామల గారు ఏడుస్తున్నారు పాపం. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం ఏడ్చారంటే మహిళలకి రక్షణ లేదు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అన్నారు. అంటే నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలంటే నువ్వు ఒక వీడియో తీసుకురా, ఎక్కడ ఏం జరిగిందో చూపించు, అప్పుడు వాళ్ళని కూడా తీసుకురా, ఆయన వచ్చి ప్రశ్నిస్తారు. అక్కడ ఏదీ లేనప్పుడు నువ్వెందుకు ఫేక్ వీడియోలు పెడతావు శ్యామల అంటున్నాను నేను. ఇప్పుడు నెలకోసారి వస్తుందండి ప్యాకేజ్, అందగానే ప్యాకేజ్ సుందర వచ్చేస్తుంది, వచ్చి ఏదో మాట్లాడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ నెల వరకు రాదు. మీరు గమనించండి. అది ఇవాళ అంటుంది రక్షణ లేదు మహిళలకి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అన్ని రకాలుగా ఇక్కడ బస్సుల వల్ల మహిళలకి రక్షణ కూడా ఉంది, అందుకని చెప్తున్నా. అవునా కాదా? అందుకని ఇవాళ ఈ ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో స్త్రీ శక్తి, ఇది అద్భుతంగా ఉందండి. మొదటి రోజే 12 లక్షల మంది వినియోగించుకున్నారు కదా ఈ పథకం పెట్టగానే. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఆదాయం తగ్గిపోయినా కూడా దాన్ని భరిస్తూ ఈ ప్రభుత్వం మహిళలే మనకి ముఖ్యం అనుకున్నారండి. విద్యార్థులు, ట్రాన్స్జెండర్లు, మహిళలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా. ఇంకొక విషయం మర్చిపోయాను, అదేంటి వీళ్ళు టికెట్లు కొనుక్కున్నారేంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని పాపం వైసీపీ వాళ్ళు దాని మీద కూడా పడేడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడం తెలియదు కదా. ఇప్పుడు టికెట్లు కొనుక్కోవడం ఏమిటి, రాజకీయాల్లో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక లోకేష్ కొనుక్కోవటం ఏంటి అనేది వాళ్ళ బాధ. కానీ బాధ్యత గల ఏ నాయకుడైనా అలాగే చేస్తారు, టికెట్ కొనుక్కుంటారు. కాబట్టి టికెట్ కొనుక్కోవటం అనేది మిగతా వాళ్ళకి చూపించడం ఆదర్శం అన్నమాట. నేను ఈ పొజిషన్లో ఉన్నా, నా డ్యూటీ ఇది, నేను సక్రమంగా నా టికెట్ నేను కొనుక్కోవాలి నా డబ్బులు పెట్టి అనేది అక్కడ వాళ్ళు చూపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకోవటమే తెలుసు కానీ ఇవ్వటం తెలియదు కదా. అదే కోవ వాళ్ళందరిది కూడా. అందుకని వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా దీని మీద కూడా ఒక విష ప్రచారం చేశారు వాళ్ళు. అందుకని నేను చెప్తున్నా. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా మీరు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా దాని ఇన్నర్లోంచి ఏదో తీసుకొద్దామని ప్రయత్నిస్తారండి. అంటే మసిపూసి మారేడుకాయ చేయడంలో దానికి తాత అన్నమాట వీళ్ళందరూ. అంటే ఒక మంచి జరుగుతూ ఉంటే దాన్ని భరించలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేసేసారు. ఇప్పుడు ఏమనాలి? అక్కడ దెబ్బలాడటానికి ఏం లేదు, ప్రజల్లో ప్రచారం చేయడానికి ఏమీ లేదు, ఈయనేమీ చేయలేదని చెప్పడానికి లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆయన.
ఇప్పుడు పోలవరం మొదలైంది, అక్కడ అమరావతి మొదలైపోతుంది, ఈయన అన్నీ చేసేస్తారు, పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, మహిళలకు కావాల్సినవన్నీ వచ్చాయి, ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు? అందుకని ఇదే మాట్లాడతారు. అందుకని అసలు వీళ్ళ ప్రచారాలని ప్రజలు నమ్మరండి, నమ్మాల్సిన పని లేదు. దీని మించి ఇంకా ఇంతకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ ఎంజాయింగ్ స్త్రీశక్తి బస్సులో వెళ్ళడం అనేది ప్రజలు. కాబట్టి వాళ్ళని అడిగితే వైసీపీ ఇంకొక విషయం అండి, ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే కమెంట్ చేస్తున్నారో వాళ్ళు ఈ బస్సులోకి ఒక్కసారి వెళ్ళి ప్రజల ఇదేంటి వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళ నియోజకవర్గాల్లో వినాలి. ఎక్కించి వినండి. కాదు వీళ్ళొక్కళ్ళు ఎక్కి దమ్ముంటే ఎవరికి వాళ్ళు, ఓ రోజా గారు, ఓ శ్యామల గారు, ఓ రజనీ గారు, ఓ ఇంకెవరు ఆవిడ నిన్న వచ్చారు వరుడు కళ్యాణి గారు, ఇలా వీళ్ళందరూ కూడా ఈ మహామహులందరూ ఉచిత బస్సులు ఎక్కి వాళ్ళ నియోజకవర్గాల్లో అక్కడ ప్రజల్ని డైరెక్ట్గా అడగమనండి. వాళ్ళు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇస్తారో లేదో అప్పుడు వాళ్ళకే అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చిన దాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో వేయమని చెప్పండి. సార్, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలు అంటే వందల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే మిగతా అన్ని ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కామన్ రెగ్యులర్గా వాళ్ళు మాట్లాడేది తీసి పక్కన పెడతాం. అది రాజకీయ పరంగా ప్రత్యర్థులు ఎవరైనా అవి మాట్లాడుతూనే ఉంటారు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం సపరేట్ సార్. అసలు అది అంటే అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక రాజధాని అయితే కావాలి, ప్రజల కోసం కావచ్చు, ప్రభుత్వం కోసం కావచ్చు. కానీ దీనిపైన కూడా దుష్ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్? అభివృద్ధి పరంగా అసలు ఈ 5 ఏళ్లలో ప్రజలు ఉద్యోగాలు లేక వలస వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 5 ఏళ్ళు ఒక్క కంపెనీని కూడా తీసుకురాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలు ప్రధానంగా దీనిపైన కూడా అంటే ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు కల్పిస్తున్నటువంటి అపోహలు కూడా తొలగించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇది కూడా చంద్రబాబు గారు ఈరోజు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు వేస్తున్న కొత్త ప్రచారం ఏంటంటే జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ అంటే జేఎస్డబ్ల్యూ కంపెనీకి సంబంధించి అది కడపలో ఏర్పాటు చేయబోతున్నారు అని తెలిసాక లేదు అది ఒడిశా వెళ్ళిపోతుంది అని చెప్పి మరో కొత్త ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే అది ఒడిశా వెళ్ళిపోతుందంటారా? ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అదొక ప్రెస్టీజియస్ కంపెనీ. నిన్న ఒడిశాలో వాళ్ళు ఒక ప్లాంట్ ఇనాగరేట్ చేశారు. పోస్కో అనే ఒక కంపెనీ తోటి దక్షిణ ఆఫ్రికాకి సంబంధించిన వాళ్ళతోటి టైఅప్ అయిపోయి ఇనాగరేట్ చేశారు. అది ఇనాగరేట్ చెయ్యంగానే జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టాడు వాళ్ళ మీడియా ద్వారా. ఇంకేముంది, ఇక్కడి నుంచి జేఎస్డబ్ల్యూ స్టీల్ తరలి వెళ్ళిపోయింది, ఒడిశాకి వెళ్ళిపోయింది అని ప్రచారం మొదలుపెట్టాడు. అమరావతిలో నీళ్లు నిండిపోయినాయి, ఈ కూటమి ప్రభుత్వం ఆ నీళ్లు డబ్బాలతో ఎత్తిపోస్తూ బిజీగా ఉంది, అందుకని పరిశ్రమలు తరలి వెళ్ళిపోతున్నాయి అని ఒక కొత్త ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. అసలు వాస్తవం ఏంటంటే జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళు ఒరిస్సాలో ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారు, దాని ఇనాగరేషన్ జరిగింది. ఇక్కడ ఈ వైసీపీ ఈ బ్యాచ్కి ఈ గ్రూపుకి ఈ పేటీఎం బ్యాచ్కి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని ముద్దుగా పేటీఎం అని పిలుచుకుంటారు కాబట్టి నేను కూడా అదే అంటున్నా. ఈ పేటీఎం బ్యాచ్కి తెలియని విషయం ఏంటంటే జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళు కడపలో ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఏపీ ఎండిసి తోటి అగ్రిమెంట్ అయింది. ఏపీ ఎండిసికి 11% షేర్ ఉంటుంది, జేఎస్డబ్ల్యూ స్టీల్స్కి 89% షేర్ ఉంటుంది. ఇది వేరు, అది వేరు. అది అక్కడ ఒక ఆల్రెడీ ఉన్న కంపెనీని టేక్ ఓవర్ చేశారు. ఆ కంపెనీకి ఉన్న ల్యాండ్ 889 ఎకరాల ల్యాండ్ని జేఎస్డబ్ల్యూ స్టీల్స్ టేక్ ఓవర్ చేశారు, అక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇది వేరు, అది వేరు. దీన్ని కప్పిపుచ్చటానికి జేఎస్డబ్ల్యూ ఆ స్టీల్స్ వాళ్ళు తరలి వెళ్ళిపోతున్నారు. అమరావతిలో వీళ్ళు నీళ్లు మునిగిపోయింది కాబట్టి వీళ్ళు నీళ్ళు ఎత్తుకుంటూ బిజీగా ఉంటే పరిశ్రమలు తరలిపోతున్నాయని ఏడుపు. ఆయన సజ్జన్ జిందాల్ ఆ ఫ్యాక్టరీ జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఓనరు. సజ్జన్ జిందాల్ రావట్లేదు, సజ్జన్ జిందాల్ని ఎల్లగొట్టారు,
సజ్జన్ జిందాల్ని భయపెట్టారు, సజ్జన్ జిందాల్ని బెదిరించారు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పినా కానీ, సజ్జన్ జిందాల్ పేరు తీసుకొచ్చి ఎప్పుడు చెప్పినా కానీ, ఆ సజ్జన్ జిందాల్ వస్తున్నాడు, చంద్రబాబు ఆయన్ని కలుస్తున్నాడు. ఆయన్ని కలిసి, సార్ మేము మీ విజన్ అంటే మాకు చాలా ఇది సార్, మేము మీరు మీ విజన్కి తగ్గట్టు పనిచేయటానికి మేము కష్టపడాల్సి వస్తున్నది అని చెప్పి ఆయన చెప్తాడు. ఆయన అవసరం మీకు ఇవన్నీ కాదండి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టండి అని చెప్పి ఆయన చెప్పాడు. దానికి అగ్రిమెంట్ అయిపోయింది. అగ్రిమెంట్ మినరల్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అగ్రిమెంట్ అయిపోయింది. వాళ్ళు రాబోతున్నారు, పనులు స్టార్ట్ అవ్వబోతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళకేంటి కడుపు నొప్పి అంటే జిందాల్ రాకూడదు అని, నీకు రాకూడదు, జేఎస్డబ్ల్యూ సిమెంట్ రాకూడదు అని జగన్మోహన్ రెడ్డి కుట్ర. నువ్వు కుట్ర పన్నితే ఆగుతుందా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు పెడుతున్నారు. నువ్వు ఎంత విష ప్రచారం చేసినా, ఇగో ఈ కంపెనీ పోయింది, ఈ కంపెనీ పోయింది, ఈ కంపెనీ పోయింది అని నువ్వు ఎంత గుప్పించినా కానీ తప్పుడు వార్తల్ని ఇక్కడ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. పైగా వాడెవడో తప్పుడు వార్త ప్రచారం చేశాడు. ఒక వెబ్సైట్ ద్వారా ప్రచారం చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తప్పుడు వెబ్సైట్ మీద ఈ తప్పుడు వార్త రాసినందుకు పోలీసులు కేసు పెడుతున్నారు. అంటే ఇటువంటి నేను అదే చెప్తున్నది, గవర్నమెంట్కి కూడా నేను చెప్తున్నది ఏంటి అంటే, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే మీకు డెవలప్మెంట్ ఒకవైపు జరుగుతూ ఉన్నది. డెవలప్మెంట్ జరుగుతూ ఉన్న సమయంలో యూత్, మరి ముఖ్యంగా ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువకులకి ఇప్పుడు జిందాల్ వాళ్ళ కంపెనీ వచ్చింది, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వచ్చింది అనుకోండి. అతను ఏంటి లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకుంటాడు. ఇంక నేను ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు, నేను కడపలోనే ఉండి తల్లిదండ్రుల దగ్గరే ఉండి, లేదు కడప చుట్టుపక్కల వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం, మనం ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవచ్చు, వెళ్ళి రావచ్చు అని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకుంటాడు. అందరూ ఈ వైసీపీ వాళ్ళలాగా పనికిమాలిన వాళ్ళు ఉండరు కదా. సో వాళ్ళు వేసుకునే ప్లాన్ని సంశయంలోకి నెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అందుకని ఇంతసేపు చెప్తున్నది, అభివృద్ధి జరుగుతున్నది లేదా సంక్షేమం జరుగుతున్నది, ఈ సంక్షేమాన్ని అడ్డుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అన్నమాట, కన్ఫ్యూజన్ తెప్పించటానికి. ఆ కన్ఫ్యూజన్ వస్తే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్టు. అందుకని ఏంటంటే ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు. తప్పుడు ప్రచారం ఇది ఒక్కటే కాదు, అసలు మామూలుగా పెద్ద మేజర్ తప్పుడు ప్రచారాలు చెప్తా బాగా ఇచ్చేసింది. మొత్తం ప్రకాశం బ్యారేజీ మొన్న వర్షాలకి అంతా ఒక గేటు మొరాయించింది, పని చేయటం లేదు. దీనివల్ల అంటే ఒక గేటు పని చేయకపోవటం వల్ల విజయవాడకి ముంపు ప్రమాదం ఏర్పడ్డది అని చెప్పి రాశాడు. రాత్రి ఎవడన్నా ఇదేమన్నా అర్థం ఉందా దానికి? ప్రకాశం బ్యారేజీ గేటుకి వాళ్ళు పడవలు తీసుకొచ్చి కొట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. బుడమేరు పొంగినప్పుడు మొత్తం తీసుకొచ్చి వాళ్ళ మనుషులే కదా తీసుకొచ్చి గేట్లు గుద్దితే కూడా అవేం కాల. దానికి సపరేట్ పియర్లు పెట్టారు, జాగ్రత్తలు తీసుకున్నారు, అది వేరే విషయం. అంటే ఒకవైపు విధ్వంసం చేస్తూనే ఉంటాడు, ఇంకొక వైపు విజయవాడ మునుగుతుందని వార్త రాశాడు. ఇంకొకటి అమరావతిని వరద నీటి నుంచి కాపాడేందుకు పొన్నూరును ముంచేశారని అని ఒక ప్రచారం క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ముంచుతా చూసిరాపో, వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసిరాపో. ఇంకొకటి ఈ బుడమేరుకు వరద వచ్చిందని చెప్పి మొత్తం బుడమేరు వరదప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు, బుడమేరుకు వరద వచ్చింది అందుకని చెప్పి అమరావతికి దెబ్బ తగులుతుంది, అమరావతి మునిగిపోతుంది అని చెప్పి కృష్ణ నీళ్ళను వదిలేశాడని చెప్పారు. అంటే ఎక్కువ నీళ్ళు వస్తే అమరావతి మునుగుతుందని ఈ కృష్ణ వరదని అంటే బుడమేరుని తీసుకొచ్చి అటు వదిలాడని చెప్పి చెప్తున్నాడు. అంటే ఎంత ఏమంటారు, నిజానికి వాస్తవానికి దగ్గరగా కూడా లేని విషయాల్ని, మీకు అర్థమైందా? కృష్ణ నీళ్ళని బుడమేరులోకి వదలటం వల్ల ఇది మునిగిందంటాడు.
విజయవాడ మునిగింది అంటున్నాడు. బాబు గారు ఇల్లు మునుగుతుందని అటు కృష్ణలో వదిలితే అటు పోతాయి నీళ్ళని, అవి తీసుకొచ్చి హాట్ వాటర్ కెనాల్ అంటారు, అందులో వదిలేరని చెప్పి చెప్తాడు. ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అసలు బుర్ర ఉందా? ఫైనల్ గా చెప్పాలనుకుంది ఏంటంటే చంద్రబాబు గారు ఇల్లు మునక్కుండా ఆ నీటిని విజయవాడ మీదకి వదిలేరని చెప్పి వెళ్ళి చెప్పొచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, వెళ్ళి చెప్పొచ్చాడు కదా. ఆ మామిడి రైతుల మీద అది మనం చూసాం, అదంతా కూడా పొగాకు రైతుల మీద, అమరావతి నిర్మాణం మీద ఇన్ని రకాలుగా ప్రచారం చేశాడు. ఇప్పుడు వెళ్ళి చూసిరాపో 30,000 మంది పనిచేస్తున్నారు అక్కడ. ఈరోజు మీరు డిబేట్లో నన్ను క్వశ్చన్లు అడుగుతున్న సందర్భం, ఈ సమయంలో అంటే ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి వెళ్ళిపోయి ఉంటారు, కానీ ఒక 30,000-40,000 మంది పనిచేస్తున్నారు అక్కడ. చూసిరాపో వెళ్ళి, రేపు పొద్దున్నే వెళ్ళి చూసిరాపోండి. అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి వాళ్ళందరూ వెళ్ళి చూసి రమ్మనండి. మీకు ఆ అగ్గిపెట్టెలకి విజయవాడ వరదలప్పుడు కొవ్వొత్తులకి అగ్గిపెట్టెలకి 23 కోట్లు అంటూ తప్పుడు ప్రచారం 23 లక్షలు అక్కడ ఖర్చు పెట్టింది. మొత్తం అటు ఎన్ని రకాల తిరుపతిలో గోశాల దగ్గర కానీ టీటీడీ చైర్మన్కి సంబంధించిన విషయాలు కానీ మొత్తం అన్నదాత సుఖీభవ దాని మీద డబ్బులు పడలేదు అని ప్రచారం చేశాడు. అడిగిరపో వెళ్ళి రైతుల్ని. ఇక్కడ ప్రజావేదిక నిర్మాణం గురించి కూడా 9 కోట్లు ఖర్చు పెట్టి కడితే కూలగొట్టాడు కదా, అది 900 కోట్లని ప్రచారం చేశాడు. అంటే ఈ పింక్ డైమండ్ గురించి మనకు తెలుసు. అంటే ఇటువంటి విషయాలని నువ్వు ప్రచారం చేయటం వల్ల నువ్వు సాధించింది ఏంటి? ఏమి సాధిస్తావు? ప్రజల్లో నీకు విశ్వాసం లేదు అంటే నీకు ప్రజలు నువ్వు చెప్పే తప్పుడు ప్రచారాల జోలికి వాళ్ళు రారు. అయినా సరే చేస్తూనే ఉండవు. చేసి నువ్వు సాధించింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ నాశనాన్ని కోరుకుంటున్నవాడివి నువ్వు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకుంటున్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇది బేసిక్ తేడా. అయితే మేడం 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ అధికారం పోయింది, మళ్ళీ అవే ప్రచారాలు చేస్తే ప్రజలు నన్ను మళ్ళీ నమ్ముతారు అన్న ఉద్దేశంతో, లేదు ఈ విధంగా నేను ప్రచారాలు చేయకపోతే నాకు ఇంకా రాజకీయ మనుగడ కూడా కష్టం అని భావించి ఇలాంటి వాటికి వైసీపీ తెరలేపింది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు, దాని మీద 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు దీనికోసమే మనుషులను పెట్టుకున్నాడు ఆయన. కానీ ఈసారి జరిగేది ఏంటంటే, అప్పుడు 2019లో జరిగిన అది మిస్టేక్ అనాలో ఏమనాలో మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రకంగా ఉంటుంది, ఇలా చేస్తాడు, ఇంత విష ప్రచారం అని ఆయనకు అర్థం కాలే. బికాజ్ ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి కాబట్టి ఆయన పట్టించుకోలే. కానీ ఇప్పుడు ఈ రకంగా సాగదు. ఇప్పుడు ఆయన ఎంత వాగాడో అంత అదప్పాతాడానికి ఎవరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇవాళ డే 1 నుంచి ఆన్సర్ ఇస్తోంది తెలుగుదేశం కూటమి. ఇవాళ అందుకోసమనే దాని మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లేదు ఫస్ట్ టైం మాట్లాడారు. చూడండి, ఇలాంటి వ్యక్తితోటి నేను పోరాడాల్సి వస్తుంది, విష ప్రచారం చేసే ఒక వ్యక్తితోటి నేను రాజకీయంగా తలపడాల్సి వస్తుంది అని నేను వేదన చెందారు ఇవాళ. అంటే ఒక ఉజ్జి ఉండాలండి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా తత్వం బోధపడదు. ఎందుకంటే అతను మళ్ళీ రాజకీయ నాయకుడిగా మారలేడు, ప్లస్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఉన్నది ఒకే రకమైన రాజకీయ జీవితం, ఒకే రకమైన రాజకీయ ఒరవడి. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి నీచ రాజకీయాలు చేయలేదు. ఆయన ఎప్పుడు ఎవరిని కూడా పరుషవాక్యం కూడా మాట్లాడలేదు. ఆయన మొట్టమొదటిసారి ఏదైనా కొద్దిగా రూడ్గా అంటే ఇలాంటి వ్యక్తితో నేను తలపడుతున్నానని బాధపడ్డారు తప్ప అంతకుమించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ ఏదైతే ఎవరు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారో దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే, ఇప్పుడు ప్రజలు ఈయన చేసిన ఫేక్ ప్రచారాలు నమ్మలేదు కాబట్టి 24లో 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ రకంగా ఇంకా ఇలాగే ఉంటాను, నేను మారను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకోను, ప్రజలు నాశనం అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ తెలుగు వాళ్ళందరూ నాశనం అయిపోవాలని ఇలాగే కోరుకుంటూ ఉంటే ముందు నాశనం అయ్యేది ప్రజలు కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం కూటమి కాదు. నాశనం అవ్వబోయేది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఉన్న చుట్టూ ఉండే ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాశనం అవుతారండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కొంచెం ఆ సంకుచిత స్వభావం నుంచి బయటపడి కొద్దిగా ఒక
నేను ప్రతిపక్షం నాకు ఇవ్వకపోయినా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి అని అనుకుని ఉంటే, కొంచెం ఆలోచన చేస్తే కనుకైతే ఈ ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో, ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో, ఓకే మీరు కొంతవరకు బాగానే చేస్తున్నారండి, ఇగో ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, పలానా రాష్ట్రంలో ఈ రకంగా చేశారని అంటే ఆయనకు అలాంటి బుద్ధి వస్తుందని నేను అనుకోను. కానీ అలాంటి సజెషన్స్ కనుక జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగితే కొద్దో గొప్ప అపోజిషన్ లీడర్గా, లేదు కొద్దో గొప్ప ఓకే ఈయన కూడా ఒక రాజకీయ నాయకుడు అని ఒక కొద్ది గుర్తింపు మాత్రం తెచ్చుకోగలుగుతాడు. కానీ అన్ఫార్చునేట్లీ అది జరగదనుకోండి, మన ఏదో తివిరి అంటే ఇసుమ్మన తైలంబు తీయవచ్చు అన్నట్టుగా అవన్నీ జరిగే పనులు కాదు. కాబట్టి కాకపోతే ఒక ఆశ అంతే. బికాజ్ ఆయన కూడా తెలుగువాడు కాబట్టి ఇంకా మన దౌర్భాగ్యం కొద్దీ కనీసం బయట రాష్ట్రాల్లో మన పరువు పోకుండా ఉండడం కోసం ఇవన్నీ సలహాలు ఇవ్వడం తప్ప అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి మారడు. వాళ్ళు ఇలా విష ప్రచారాలు చేసినంత మాత్రాన్ని ఇప్పుడు జరగబోయే నష్టం ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈసారి ముందే కళ్ళు తెరిచింది, ఎవరెవరికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్తోంది. ఇంకా మీదట ఇంకా చేయాల్సిన పని ఏంటంటే ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్గా జైల్లో పడేయాలి. వాళ్ళకంటే మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేస్తే కేసులు పెట్టాలండి. నిన్న ఒకటి చూడండి, సాక్షి టీవీ, సువన్ టీవీ మీద పడ్డాయి, అంబటి రాంబాబు మీద కూడా పడాలి, ప్లస్ ఈ ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళందరి మీద పడాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద పడాలండి ఫస్ట్. ఎందుకంటే ప్రచారం చేయించేది ఆయనే కాబట్టి, ఆయన కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి, ఆ ఆనందం ప్రజలందరూ చూడాలంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన మీద ముఖ్యంగా ఈ ఒక కేసు వేసేస్తే వీటన్నిటికీ ఫేక్ ప్రచారాలకు ఒక తెర పడుతుంది.